హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై కూల్ ఛానల్. ఫోటోషాప్ సంబంధించిన నిన్ననే పాస్పోర్ట్కి సంబంధించిన ఒకటి క్లాస్ మీకు చెప్పడం జరిగింది. ఈరోజు వాటర్ షాడో ఎలా మనం అంటే ఒక ఫోటోని వాటర్లో ఎలా షాడో కనిపించాలి చేయడానికి మనం ఈరోజు కొత్త క్లాసు స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఛానల్లో మీకు ఫోటోషాపు, ఎంఎస్ ఆఫీసు, తర్వాత ఇంటర్నెట్, ఆధార్ కార్డుకి సంబంధించిన డౌన్లోడింగు ఇట్లాంటివన్నీ మీకు ఉంటాయి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్స్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి సేవ్ చేయండి. అదేవిధంగా మీరు సేవ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనము ఈ ఛానల్కి క్లాస్లోకి బయలుదేరుతాము. ఒకటి ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్లోకి వెళ్దాం. ఓపెన్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఇమేజెస్ మనం ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, ఆల్రెడీగా తీసుకున్నాను. ఇక్కడ ఈ 3 ఫోటోలు మనం తీసుకున్నాం. ఇది ఈ విధంగా మనము 2 ఫోటోలు ఓపెన్ చేసుకున్నాము, ఇమేజెస్. తర్వాత ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మనము పెన్ టూల్ తీసుకోవాలి. పెన్ టూల్ తీసుకొని ఇలాగా ఫస్ట్ పెన్ టూల్ తీసుకొని మనం ఇక్కడ ఈ ఇమేజ్ని కరెక్ట్గా మనము కట్ చేసుకోవాలి. చూడండి, నీట్గా ఎడ్జ్ కట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఈ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మేక్ సెలెక్షన్లోకి వెళ్ళాలి. మనం మేక్ సెలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫెదర్ ఉంది కదా, ఇక్కడ మనం 4 పెట్టుకున్నాం. 4 ఓకే కొట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఇమేజ్ మనకి సెలెక్ట్లోకి వస్తుంది. తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ టూల్, మూవ్ టూల్ తీసుకొని మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇమేజ్ చాలా పెద్దగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నగా చేసుకోవాలంటే కంట్రోల్ టీ కొట్టిన తర్వాత ఇమేజ్ని మనము చిన్నగా తగ్గించుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ బాక్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్ తీసుకొని కొద్దిగా మనము ఈ ఇట్లా ఇక్కడ ఫ్లో అనేది తక్కువ ఉంది కదా, ఇక్కడ మనం కొద్దిగా పెంచుకున్నాము, ఇది కూడా పెంచుకున్నాము. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఇలా చేసాం. తర్వాత ఏం చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని ఇదే ఇమేజ్ని మనము డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలా, ఆల్ట్ పట్టుకొని దీనిపైన డ్రాగ్ చేయాలి. చూసారు కదా, ఆల్ట్ పట్టుకొని దీనిపైన. తర్వాత కంట్రోల్ టీ కొట్టాలి. కంట్రోల్ టీ క్లిక్ చేసిన తర్వాత మనం దీనిపైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా 180 డిగ్రీస్ క్లిక్ చేయాలి. మరి ఇంకోసారి రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ అనేది ఇంకోసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము ఇలాగ డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా దీనికి ఈ ఫోటోకి కరెక్ట్గా పెట్టుకోవాలి, పొజిషన్లో పెట్టుకోవాలి. ఎంటర్ కొట్టేసి ఆ బాక్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ లేయర్స్లో మనకి ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీని తగ్గించాలి మనం. చూడండి, తగ్గిపోయింది కదా, మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. చూడండి, బాగుంది కదా, ఎలా ఉంది. ఇలాగ మనము ఎంత కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇది పెట్టినాం, 45 పెట్టుకున్నాం. ఓకే కదా. అదేవిధంగా ఇమేజ్తోనే మనం ఇంకొక ఇది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలాగంటే చూడండి, అది ఒక క్లాస్ అయిపోయింది. దీంట్లోనే ఇంకొకటి మనము ఇక్కడ క్లిక్ చేసుకొని ఫొటోస్, సరే ఇంకో ఫోటో తీసుకున్నాము. ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటో తీసుకున్నాము. ఓపెన్ కొట్టి క్లిక్ చేసిన తర్వాత ఇదే ఇమేజ్ మనము చూడండి, ఇమేజ్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ 1 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి తెలియదు కాబట్టి చాలా ఉన్నప్పుడు మనకి అర్థం కాదు. కాబట్టి మనం దీని మీద రైట్ క్లిక్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసి ఇక మూవ్ టూల్ మీద క్లిక్ చేసి
ఈ ఇమేజ్ని మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసాలి. చూడండి, దీన్ని ఒకవేళ మనం పెద్దగా చేసుకోవాలంటే కంట్రోల్ టీ కొట్టాలి. చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవాలంటే కంట్రోల్ టీ కొట్టేసి ఇలా కొద్దిగా మనము చేసుకున్న తర్వాత ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఒపాసిటీ పెంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కూడా మనము ఫొటోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో మనం స్క్రీనరీ మీద పెట్టి చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. స్క్రీనరీ మీద ఇక్కడ పెట్టి చూద్దాం, ఇదే ఇమేజ్ని పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, కంట్రోల్ టీ, చూడండి ఇలా పెట్టేసి ఎంటర్ కొట్టేసి బాక్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఒపాసిటీ తగ్గించుకోండి, అలాగనే పెట్టుకోవచ్చు. ఒపాసిటీ తగ్గిస్తే బాగా లుక్ బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మనము ఇమేజెస్ మనము క్రియేటివిటీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాము. ఓకే, థ్యాంక్ యూ.